ఆశ్చర్యం కలుగుతూ ఉంది. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు వింటా అంటే మీ ఆశ్చర్యపోయినాం. మహబూబ్ నగర్ సీటు ఓడిపోతున్నదని చెప్పకనే చెప్తూ కొడంగల్లో కూడా మెజార్టీ రాదు. వారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ప్రజలకి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రజల్ని. ఏమనంటే మీరు ఓట్లు వేయకపోతే డెవలప్మెంట్ జరగదు, కొడంగల్ నన్ను దించడానికి ప్రయత్నం చేస్తున్నారు, నా పైన కుట్రలు పంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకమైన మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కాబట్టి దీని అందరూ కూడా ప్రజలు చూసి ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము స్పష్టంగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఈ రకంగా ఫిరాయిస్తూ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ మరి చట్టపరంగా చేయాల్సినటువంటి పనులని చేయకుండా మరి రాజ్యాంగబద్ధమైనటువంటి మరి ఒక సుప్రీం జ్యుడిషియరీ పవర్ ఉన్నటువంటి స్పీకర్ గారిని పని చేయకుండా అడ్డంకులు సృష్టిస్తూ మరి మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా దాటవేసే ధోరణి చేస్తున్నందుకు మేము ఖచ్చితంగా మరి ప్రజాక్షేత్రంలో దీన్ని ఎండగడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మేము ఇచ్చిన పిటిషన్స్ 100% వాళ్ళకి అఫీషియల్గా కమ్యూనికేట్ అయినాయి, లీగల్గా కమ్యూనికేట్ అయినాయి. డెఫినెట్గా దీనిపైన చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నటువంటి స్పీకర్ వారి పైన ఉంటుంది, బాధ్యత వారిపైన ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీని చక్కగా, ఎందుకంటే ఎవరు తప్పు చేసినా వారిపైన చర్య తీసుకునే బాధ్యత వారిపైన ఉంది. వారికి సర్వ హక్కులున్నాయి, సర్వ శక్తులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వారు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రార్థిస్తూ, మరి ఈ రకమైనటువంటి ఫిరాయింపులని ప్రోత్సహించే ధోరణి కూడా బంద్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.